ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 14, 15 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈరోజు మీ ఆలోచనలను ప్రభు సఫలపరిచి మీ హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాడని ప్రభు నామములో నేను నమ్ముతూ ఉన్నాను. ఆ విధంగా ప్రభు చేయాలని మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్పిన ప్రతి ఉపమానంలో ఎన్నో లోతైన ఆత్మీయ సత్యాలు ఉండడం బైబిల్ పఠించిన వారికి అది తెలిసినటువంటి విషయమే. మేధావులకు కూడా ఆ మర్మాలు అందలేదు. దీనులై ప్రభు సన్నిధిలో తగ్గించుకొని పరిశుద్ధాత్మను తమ బోధకునిగా చేసుకొని ఎవరైతే ఆయన మీద ఆధారపడి బైబిల్ చదవడం మొదలు పెడతారో వారికి తేటగా పరిశుద్ధాత్ముడు బోధించడం వారు కనుగొనగలరు. ప్రభువారు చెప్పిన ఈ ఉపమానంలో ఒక మనుషుడున్నాడట. ఆ మనుషునికి ఒక ద్రాక్ష తోట కూడా ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నదట. అతడు పండ్లు వెతక వచ్చినప్పుడు దాని మీద ఏమీ దొరకలేదు అని లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అంజూరపు చెట్టు అదేదో కాకతాళీయముగా ఒక పక్షి మర్రి విత్తనాన్ని తిని ఒక బావి మీద రెట్టవేసినట్లు ఆ అంజూరపు చెట్టు మొలవలేదు. అక్కడ ఆ అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అని మాత్రమే రాయబడింది. నాటబడి ఉండెను అనే మాట ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటో తెలుసా? అది క్యాజువల్గా మొలిచిన చెట్టు కాదు. ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో ఆ ద్రాక్ష తోటలో ఆ చెట్టుని నాటారు అన్నటువంటి భావం మనకక్కడ అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చెట్టు అనేది ఒక మనుషుని సూచిస్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనంలో ఈలాగు వ్రాయబడి ఉంది. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. అవును, ఒక చెట్టు అనేది ఒక మనుషుని సూచించుచున్నది. ఇక్కడ ద్రాక్ష తోటలో నాటబడిన ఈ అంజూరపు చెట్టు నిన్నే సూచించుచున్నది. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభువారు ఒక అంజూరపు చెట్టుగా ద్రాక్ష తోటలో నాటిన ఆయన నీలో ఏమో వెతుకుతున్నాడు. ఏమి వెతుకుతున్నాడు తెలుసా? నీలో ఆత్మ సంబంధమైన ఫలములు ఉన్నాయా అని వెతుకుతున్నాడు. నీతి ఫలములు ఉన్నాయా అని వెతుకుతున్నాడు. వెలుగు ఫలములు ఉన్నాయా అని వెతుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు
అసాధారణమైన రీతిలో దేవుని యొక్క సంకల్పం ప్రకారం నీవు నాటబడ్డావు. ఏ ఇంటిలో ఒక కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉన్నావో, ఏ ఇంటిలో ఒక కోడలుగా నువ్వు ఉన్నావో, ఎక్కడ నువ్వు ఏ స్థితిని నువ్వు కలిగి ఉన్నావో, నీవు అనుకోకుండా ఆ విధంగా కలిగి లేవు. దేవుని హస్తం అక్కడ నిన్ను నాటి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నాటబడిన నీవు దేవుని కొరకు ఫలములు ఫలించాలి. నీవు ఫలించుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రభువారు అన్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అవును, దేవుడు మహిమపరచబడాలంటే నీవు ఫలించాలి. శారీరకంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, అన్ని విషయాలలో నువ్వు ఫలించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని పరిశుద్ధాత్మ ప్రేరితుడై యోహాను భక్తుడు 3వ యోహాను పత్రిక 2వ వచనంలో చెప్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి నిరాశ కలిగించకుండా మీరు దేవుని కొరకు ఫలాలు ఫలించండి. ప్రార్థనలో వర్ధిల్లండి, స్తుతించుటలో మీరు వ్యాపించండి, ఇచ్చుటలో మీరు పైపైకి ఎదుగుతూ వెళ్ళండి, ప్రేమలో మీరు లోతుకు నాటబడండి. ఈ విధంగా మీరు దేవుని ఉద్దేశాలను నెరవేర్చినట్లయితే ప్రభువారు ఎంతగానో సంతోషిస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ పరలోకంలో ఎంతో సమృద్ధిగా మీరు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ప్రభు యొక్క ప్రశస్తమైన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా పొందుకొని మీరు పారే కాలువలై ఆశీర్వాదపు తూములై ఇతరులకు దీవెనకరంగా ఉంటారు. ఆ రీతిగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు అందుకు నీవు ఇష్టపడుతున్నావా? ప్రభువా, నేను కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాను అని నువ్వు దేవునితో చెప్పగలవా? దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని కోరుతున్నాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. ప్రార్థన. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్న ఈ మాటల కొరకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకము అనబడిన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనబడిన మా ప్రియులు మీ చేతులతో నాటబడ్డారు. వారు అనుదినము వర్ధిల్లుచు కృపాక్షేమములతో వారు ఆనందిస్తూ మీ అద్భుతమైన నామానికి వారు మహిమ తెచ్చేవారుగా, తండ్రి మిమ్మల్ని సంతోషింపచేసేవారుగా వారు ఉండాలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, మీ చేతులతో నాటబడిన మొక్కలమైన మేము మీ ఉద్దేశాల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.